సత్య చౌదరి గారు, ఇక్కడ చాలా క్లియర్గా మిగిలిన వాళ్ళందరినీ అవినీతి పరులు అని చెప్పే క్రమంలో ఒకవేళ నిజంగా అవినీతి పరులు అయితే మీ పార్టీలోకి రాగానే వాళ్ళు వాషింగ్ పౌడర్ నిర్మలాగంతా శుద్ధంగా మారిపోతారా అన్న ఒక ఆరోపణ ఎలాగో రెగ్యులర్ వినిపిస్తుంది. ఇప్పుడు అంటే ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసి ఇంత లాస్ట్ మినిట్లో ఇలాంటి అరెస్టులు చేయడం ద్వారా కేవలం రాజకీయాల్లో లబ్ధి పొందే ప్రయత్నం తప్ప చిత్తశుద్ధి లేదు అన్నది మరొక వాదన వినిపిస్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు వాదనలు ఎన్నెన్నో వాదించుకోవచ్చండి, కానీ ప్రజలు ఇచ్చే తీర్పు ఈరోజు కోర్టు చట్టాల దృష్టిలో ఏదైతే దోషులుగా మిగిలిన వాళ్ళకైతే చట్టాల నుంచి అయితే తప్పించుకునే అవకాశాలు అయితే లేవు కదా. చట్టాలని వాళ్ళు ఉల్లంఘించిన, చట్టాలను గౌరవించకపోయినా వేలాది మంది మీద కేసులు పెట్టారు కానీ ఒక్కరు కన్విక్ట్ చేయలేదు. అదే చెప్తున్నా నేను. ఈ రోజు ఆయన మన కాంగ్రెస్ నేతనా మరి ఎవరో నాకు ఐడియా లేదు. మరి ఈ రోజు బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటారు, వాళ్ళ పార్టీల కోసం చేర్చుకుంటున్నారు. మరి వాళ్ళు ఎందుకు చేర్చుకుంటున్నారు? ఈ రోజు అధికారంలో రావడానికి బీజేపీ నాయకులు పార్టీలో జాయిన్ అయితే అవినీతి కనబడదు, చెప్పుకోవడానికి చేర్చుకుంటున్నారా? అది కాదండి, అది రాజకీయం అన్నది వేరే. ఏడ రాజకీయం అండి? మరి ఎవరి మీద చేసిరు చెప్పండి. మీకు దమ్ముంటే బీజేపీ నాయకులు, ఎంత మంది బీజేపీ నాయకులు అవినీతి ఇవాళ ఇవాళ ఆదర్శ కుంభకోణం చెప్పారు. అదే మరి అశోక్ చౌహాన్ ఈ పార్టీ ఎట్లా చేసుకున్నావు? మీరే కదా అన్నది. అంటే మీ కనీసం అవగాహన లేదు. కనీసం మీ పార్టీలో ఏం ఇప్పుడు ఒకసారి ఆదర్శ కుంభకోణం అని చెప్పారు, మరి అదే అశోక్ చౌహాన్ ఇవాళ మీ పార్టీలు ఎట్లా చేసుకున్నారు? మరి అంటే బీజేపీ నాయక పార్టీలో జాయిన్ అయితే అవినీతి కనబడదు. మాట్లాడతారండి మీరు, మాట్లాడండి. మధ్యప్రదేశ్ లో ఎంత అవినీతి జరిగిందండి? ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం. రైట్, సత్య గారు, గవర్నమెంట్ వచ్చింది మీదే కదా. మరి మీరంతా నీతి నిజాయితీ వాళ్ళైతే బీఆర్ఎస్ నాయకులు అందరూ ఆరోపణలు ఎదుర్కొంటే మీరందరూ రైట్, దాని గురించి డిస్కస్ చేద్దాం. మీరు ముందు తెలుసుకోవాలి. అందుకే ఎంక్వైరీ కమిషన్ వేసాం. ఎంక్వైరీ కమిషన్ వేసాం. నువ్వు వెయిట్ చేయండి, ఒక్కొక్కటి అన్ని బయటకు వస్తాయి. మీ వెనకాల ఎంత ఉందో చూసుకోండి ముందు. మీరు 10 సంవత్సరాలుగా ఏం చేసిరు అది చెప్పండి. ఇప్పుడు ఒకటండి, ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ వచ్చినప్పుడు దేని గురించి మాట్లాడండి? నువ్వు ఎక్కడైనా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నావా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు మాట్లాడుతున్నావా? ఎన్ని కొత్త కంపెనీలు పెట్టి మాట్లాడుతున్నావా? ఎన్ని ఐఐటీలు పెట్టి మాట్లాడుతున్నావా? అవి మాట్లాడరు. విద్వేష రాజకీయాలు. లింగం గారు, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం. సత్య చౌదరి గారు, డిబేట్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడారు. చెప్పండి. ఓవర్టేక్ చేసి నేను వెళ్ళిపోతా. మనం చెప్పండి. ప్యానెల్ ఉన్నప్పుడు ఒకరికి అవకాశం ఇచ్చినట్టు వాళ్ళు మాట్లాడితేనే మర్యాద ఉంటుంది, మనకు ఆ మర్యాద ఉంటుంది. రైట్, చెప్పండి. ఇప్పుడు మీరు అవినీతి మరకలు అన్ని పార్టీల మీద వేస్తున్నారు, కానీ అదే మరకలు ఉన్న వ్యక్తులు మీ దగ్గరకు వచ్చినప్పటికీ వాళ్ళ మీద ఉండవు. అంతేకాకుండా వేలాది కేసులు ఇప్పటికే రిజిస్టర్ అయినాయి కాబట్టి మరి ఒక్కరిని కూడా కన్విక్ట్ చేయలేదు ఇప్పటిదాకా. కేవలం బెదిరింపు రాజకీయాలు లేదా కక్ష సాధింపు రాజకీయాలకు మాత్రమే ఈడీని సిబిఐని వాడుతున్నారు అన్నది మీ మీద ఒక ఆరోపణలు ఇప్పుడు నేను కూడా చేస్తున్నా అండి. ఇప్పుడు నేను ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళని కూడా ఆరోపిస్తున్నాను. వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే ఉందో మేము ఫస్ట్ మీ పార్టీ గురించి చెప్పండి. కాంగ్రెస్ గురించి కూడా మనం ప్రశ్నిద్దాం. వాళ్ళకైతే ఒక న్యాయము, పక్క పార్టీలకి ఇప్పుడు జాతీయ పార్టీ వాళ్ళని కూడా, మరి జాతీయ పార్టీలు ఉన్నప్పుడు మీ సిద్ధాంతాలు ఎలా ఉన్నాయి? మరి ఆ సిద్ధాంతాలు మరి మీరు ఎందుకు ఈ రోజు తుంగలో తొక్కారు? మరి మీరే అంత మంచి సిద్ధాంతాలు ఉన్న వాళ్ళు, అంత క్రమశిక్షణ గడే వాళ్ళైతే ఈ రోజు బీఆర్ఎస్ నుంచి వస్తున్న నాయకులకి గేట్లు ఎందుకు తెరిచారు? ఈ రోజు వాళ్ళకి ఎందుకు సీట్లు ఇస్తున్నారు? వాళ్ళని ప్రశ్నిద్దాం. కానీ ఫస్ట్ మీరు ఇప్పుడు ఈ సమయంలో కవిత అరెస్ట్ వల్ల, కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల మీరు నష్టపోయారనే ఒక రీజన్ తోనే ఇప్పుడు ఆగమేఘాల మీద ఆమెను అరెస్ట్ చేశారన్నది ఒక వాదన వినిపిస్తుంటే, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ తో పాటు చాలా మంది కేంద్రంకి సంబంధం లేదు. ఈ రోజు ఏదైతే ఈడీ అన్నది అదొక స్వచ్ఛందంగా ఉన్నటువంటి ఒక సంస్థ. వాళ్ళ చట్టం ప్రకారం వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు తప్ప మేమేదో చెప్పామని చెప్పడం కాదు. ఎందుకు పనిచేస్తుందండి?